కాలేజ్ దీన్ని అయితే రవితేజాలో అయితే కొడుకున్నాము. క్లియర్గా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. జిప్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయి కదా, ఎంత తీసినా కానీ ఊడిపోవు. ఈ ఆల్వేజర్ చూసారా, చిన్నగా ఉందని తక్కువ చేయకండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు షార్ప్ చేసినప్పుడు కింద పడేస్తే టీచర్ అరుస్తుంది కదా, అప్పుడు దీంట్లో షార్ప్ చేసుకోండి. ఇంకా డ్రాయింగ్ చేసినప్పుడు డ్రాయింగ్ పేపర్స్ ఎక్కడన్నా పెట్టుకొని పిల్లలు అని అంటే ఇక్కడైతే పెట్టేసుకుంటాను నేను. మరి ఇక్కడ ఇలా జిప్ని తీసి ఇక్కడ డస్ట్ పడకుండా అయితే పెట్టేశారు. ఇప్పుడైతే ఈ ఆల్వేజర్ దీంట్లో అయితే నేను రైటింగ్ బుక్స్ అయితే పెట్టేసుకుంటాను. తర్వాత దీంట్లో డ్రాయింగ్ బుక్ ఇంకా టేబుల్ బుక్ పెట్టుకుంటాను. తర్వాత బాక్స్ పెట్టుకోవాలి కదా, బాక్స్ కూడా పెట్టేసుకుంటాను అన్నమాట. జిప్స్ అసలు ఊడిపోవట్లేదు కదా. ఇక్కడైతే నేను నోట్బుక్స్ పెట్టుకుంటాను అన్నమాట. ఇక్కడైతే పాకెట్ లాగా వచ్చింది. ఇక్కడ ఇంకొక జిప్ కూడా వచ్చేసిందంటే చాలా డిఫరెంట్గా ఉంది కదా ఈ బ్యాగ్. ఈ బ్యాగ్లో చూసారా, ఈ జిప్లో అయితే నేనైతే ప్రోగ్రెస్ రికార్డు, ఇంపార్టెన్స్ అప్లికేషన్స్ ఇస్తే ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇంకొక జిప్ కూడా ఉంది చూడండి. ఇక్కడైతే నేనైతే టెక్స్ట్ బుక్స్ పెట్టేసుకుంటాను, పట్టవు. ఇంకా దీంట్లో కూడా కొన్ని పెట్టేసుకుంటాను. 2 జిప్స్ వచ్చాయి దీంట్లో కూడా టెక్స్ట్ బుక్స్ పెట్టేసుకుంటాను. తర్వాత ఈ లాస్ట్ జిప్ మిగిలింది, తీతలు ఉంది కదా చూసారా. ఈ లాస్ట్లో అయితే నేను స్లేట్ పెట్టుకుంటాను. స్లేట్ అయితే ప్యాడ్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? అస్సలు కాదండి. దీంట్లో ఇంకొకటి చూడాలి మీరు. ఇక్కడ చూసారా, స్టాబ్లైజర్స్ వచ్చాయి నాకు. ఈ బ్యాగ్ ఇలా నిల్చోబెడితే నిల్చుంటుంది చూసారా. తర్వాత ఇంకా అయిపోలేదండి, ఇంకొకటి ఉంది. ఇక్కడ జిప్ వచ్చింది చూసారా. ఇది డిఫరెంట్గా కవర్ అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఇక్కడ చూసారా, ఏంటి చెత్తేసేదా? అస్సలు కాదు. ఇలా బ్యాగ్ ఉంటుందా, మనం బుక్స్ పెట్టుకుంటాం కదా, అప్పుడు సడన్గా వర్షం వచ్చింది అనుకోండి మనం వెళ్తుంటే, ఈ బ్యాగ్ అయితే ఇలా తగిలిచ్చేసుకుంటాను నేను. ఇలా తగిలిచ్చేసుకుంటాను. ఇంకైతే వర్షం పడినప్పుడు అయితే ఫ్రీగా ఉంటుంది, అసలు బుక్స్ తడిచిపోవు. మొదటి రైజర్కి వచ్చేసాం రండి. చెప్పడం మర్చిపోయాను దండి. ఈ సంచులు అంతగానే ఏమున్నాయి అనుకుంటున్నారా? అంత బరువుగా నా బుక్స్ చూసారా, ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఇన్ని బుక్స్ తీసుకెళ్ళాలా అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇక్కడైతే టైం టేబుల్ ఇచ్చారు, టీచర్ గారు అయితే టైం టేబుల్ ఇచ్చారు. ఇక్కడైతే టైం టేబుల్ ప్రకారం అయితే పెట్టుకెళ్తాను. ఇది మండే కదా, మండే ఏమేమి ఉన్నాయో పెట్టుకెళ్తాను రండి చూసేద్దాం. మండే తెలుగు ఉంది ఫస్ట్ పీరియడ్ అయితే. నా దగ్గర అయితే సాధన లేదు, సాధనాస్ అయిపోయాయంట, అందుకే తెలుగుతో ఒకటే ఇచ్చారు టీచర్ గారు. చూసారా నా తెలుగుతో బుక్ ఎలా ఉందో? వెంకిలో చూడండి, లోపల చూడండి ఎంత బాగుంది కదా. ఈ బుక్ అయితే ఏంటి తెల్లగా కనిపిస్తుంది, ర్యాపర్ వేయలేదు అనుకుంటున్నారా? అస్సలు కాదండి, వైట్ ర్యాపర్ అయితే వేసాను. ఇక్కడ చూసారా కనిపిస్తుందా, వైట్ ర్యాపర్ వేసాను. దీన్ని అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను నేను. పెట్టేసేసుకున్నాను. దీంట్లో కాదు కదా, దీంట్లో పెట్టేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంగ్లీష్ సెకండ్ పీరియడ్ ఇంగ్లీష్ వర్క్ బుక్ నోట్ బుక్ టెక్స్ట్ బుక్ రెండు పెట్టుకెళ్ళాలి.
ఉంది. చూసారా, 2 బుక్కులు ఉన్నాయి. పెన్కిలో చూడండి. ఇంకా నేనైతే లోపల పెట్టేసుకుంటున్నాను.